నమస్తే, నేను సిరి. వివేకానంద రెడ్డి గారి కేసు అంటే ఇప్పటివరకు అయితే విచారణకి కూడా నోచుకోలేదు. చాలా వరకు లేట్ అయిపోతుంది. 6 సంవత్సరాల దగ్గరకు వస్తుందని చెప్పేసి తన కూతురైన సునీత గారు అయితే సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. కేసు విచారణ వేగవంతం చేయాలని కోరారు. అయితే ఇక్కడ అనూహ్యంగా ఎవరైతే సాక్షులు అని అనుకుంటున్నామో వాళ్ళందరూ ఒక్కొక్కరుగా చనిపోవడం జరుగుతుంది అంతే వేగంగా. అసలు ఇంతకీ ఏం జరుగుతుంది అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్పసాని గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే అసలు వివేకానంద రెడ్డి గారు చనిపోయి 6 సంవత్సరాల దగ్గరికి వస్తుంది సార్. ఆల్మోస్ట్ ఇంకా ఇంతవరకు కూడా ఈ కేసులో అసలు ఫస్ట్ మనం స్టార్టింగ్ ఆయన చనిపోయినప్పుడు చూసుకుంటే హార్ట్ అటాక్ అన్నారు. ఆ తర్వాత పోస్ట్మార్టం రిపోర్ట్లో వచ్చిన దాని ప్రకారం ఆయనది హత్య అని తేలింది. ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా అసలు అది చేసింది ఎవరు ఏంటి అని అంటే మనం మాట్లాడుతున్నామే తప్ప ఇంతవరకు అది చేపించింది ఎవరు చేసింది ఎవరు అనేది ఒక క్లారిటీ అయితే లేదు. డాక్టర్ సునీత గారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు, ఇప్పటికైనా కొంచెం వేగవంతం చేయండి అని. కానీ ఎప్పుడైతే తను ఆశ్రయించడం స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఎవరైతే ముఖ్య సాక్షులు అనుకున్న వాళ్ళందరూ కూడా చనిపోవడం జరుగుతుంది. సో దీన్ని మనం ఎలా చూడాలంటారు సార్? మీరు ప్రస్తావించినట్టుగానే ఇవాళ మనం మార్చి 8వ తారీఖులో ఉన్నాం. శనివారం, సరిగా వచ్చే శనివారం మార్చి 15వ తారీఖుకి వివేకానంద రెడ్డి గారి హత్య జరిగి 6 సంవత్సరాల కాలం పూర్తవుతుంది. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఒక మాజీ ముఖ్యమంత్రి గారి సోదరుడు, వారు స్వయంగా దేశ అత్యున్నత చట్టసభ లోక్సభకు ప్రాతినిధ్యం వహించిన మాజీ పార్లమెంట్ సభ్యుడు, అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించిన మాజీ ఎమ్మెల్యే, పెద్దల సభకు ప్రాతినిధ్యం వహించిన మాజీ ఎమ్మెల్సీ, రాష్ట్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహించిన మాజీ మంత్రి, వారు స్వయంగా అంత హై ప్రొఫైల్ పర్సన్. అలాగే వారి హత్య జరిగే నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, తదుపరి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికైన జగన్మోహన్ రెడ్డి గారికి స్వయానా చిన్నాన్న. మరి అంతటి హై ప్రొఫైల్ పర్సను 6 సంవత్సరాల క్రితం దారుణ హత్యకు గురైతే ఇప్పటి వరకు విచారణ ఇంకా ఇంకన్క్లూజివ్ గానే ఉంది అని అంటే అసలు సామాన్యుల పరిస్థితి ఏంటి? పైగా ఆ కేసు విచారణ జరుపుతున్నది కూడా దేశ అత్యున్నత విచారణ సంస్థ సిబిఐ విచారిస్తా ఉంది. గత 6 సంవత్సరాల కాలంలో, అంటే ఇంకొక వారంలో 6 సంవత్సరాలు పూర్తవుతుంది కాబట్టి మీరు ఇందాక ప్రస్తావించినట్టుగానే ఆయన మరణం చుట్టూ ముసురుకున్న వివాదాలు, జరిగిన ఆరోపణలు, ప్రత్యారోపణలు, జరిగిన అరెస్టులు, బయటకు వచ్చిన ఛార్జ్ షీట్లు, వాంగ్మూలాలు, వీటన్నిటి నేపథ్యంలో ఇంకే కేసులోనూ ఇంతటి చర్చ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగల. మొన్న జరిగిన 2024 ఎన్నికల సందర్భంగా కూడా సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆయన తోడబుట్టిన చెల్లెలు శర్మ గారు, అలాగే ఆయన చిన్నాన్న కుమార్తె వివేకానంద రెడ్డి గారి కుమార్తె డాక్టర్ సునీత గారు బాహాటంగా కడప గడ్డ మీద నిలబడి ఆరోపణ చేశారు. ఈ హత్య కేసు బాధ్యులు, సూతదారులు అని చెప్పని సిబిఐ ద్వారా నిర్ధారణ చేసిన వాళ్ళకి, అరెస్ట్ అయ్యి బెయిల్ మీద ఉన్న వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు లోక్సభ అభ్యర్థిగా టికెట్ ఇచ్చారు. అసలు ఈ హత్య జరిగిందే 2019 ఎన్నికల నాడు ఈ కడప ఎంపీ అభ్యర్థిత్వం ప్రాతిపదికగానే ఈ హత్య జరిగింది అని చెప్పని మీరు నేను చెప్పట్లా, సిబిఐ కూడా కాదు చెప్తున్నది. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు తోడబుట్టిన చెల్లెలు కడప గడ్డ మీద నుంచొని బహిరంగ సభల్లో చెప్తా ఉంది. అదే వివేకానంద రెడ్డి గారి కుమార్తె కూడా హత్య కేసు సూత్రధారుల్ని నువ్వెందుకు కాపాడే ప్రయత్నం చేస్తున్నావు, విచారణ నీ వరకు వస్తుందని నీకు భయంగా ఉందా అని చెప్పని సూటిగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి గారి పాత్రని నిర్ధారణ చేయాలి అని చెప్పని ఆమె డిమాండ్ చేస్తా ఉంది. అదే సందర్భంలో ఇంకొక పక్క చూస్తే ఈ 6 సంవత్సరాల కాలంలో 2019 నాటి నుంచి ఇప్పటి వరకు ఆ కేసుతోటి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కాంటాక్ట్ ఉన్న
సాక్షులుగా ఉన్నవాళ్ళు, ఆ కేసులో ప్రమేయం ఉంది అని చెప్పని అనుమానితులుగా ఉన్నవాళ్ళు వరుస క్రమంలో చనిపోతూ ఉన్నారు. సహజ మరణాలుగా చిత్రీకరణ జరుగుతూ ఉంది. నిన్న ఆ కేసులో ప్రత్యక్ష సాక్షి వివేకానంద రెడ్డి గారి ఇంటి వాచ్మెన్ రంగయ్య సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలంలో అతనిచ్చిన స్టేట్మెంట్ తర్వాతే ఆ హత్యలో పాల్గొన్న వ్యక్తులు ఎవరు అనేది ఒక నిర్ధారణకు సిబిఐ రాగలిగింది. అవును సార్. గంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, దస్తగిరి వీళ్ళు ఆ కేసులో పాల్గొన్నారు. వీళ్ళే ఆయన హత్య చేశారు. ఎవరెవరు గోడ దూకి పారిపోయారు, ఎవరెవరు గేటు దూకి వెళ్ళిపోయారు అనేది పూర్తి వివరాలు రంగయ్య ఆ రోజునే సిబిఐకి చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆ కేసులో అక్యూజ్డ్గా ఉన్న దస్తగిరి సిబిఐకి అప్రూవర్గా మారటం, పులివెందుల మేజిస్ట్రేట్ గారి దగ్గర ఇచ్చిన సిఆర్పిసి 164 స్టేట్మెంట్లో అసలు సూత్రధారులు ఎవరు, ఆ సూత్రధారులు ఈ హత్య చేయటం కోసం ఎంత డబ్బు ఆఫర్ చేశారు, ఈ ఆఫర్ చేసిన డబ్బులో అడ్వాన్స్గా తనకెంత ముట్టింది, ఒక్కొక్కరికి ఎంత చొప్పున ఆఫర్ చేశారు, ఈ వివరాలన్నీ కూడా మేజిస్ట్రేట్ గారి ముందు అతను కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత సిబిఐకి సిబిఐ అతని దగ్గర నుంచి డబ్బు కూడా రికవర్ చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కీలకమైన వ్యక్తులు ఎవరెవరు, గంగాధర్ రెడ్డి. ఈ గంగాధర్ రెడ్డి అదే కేసులో వివేకానంద రెడ్డి గారు హత్యగావింపబడ్డ బాడీకి కుట్లు వేయించిన భారతి గారి తండ్రి డాక్టర్ ఈసీ గంగిరెడ్డి గారి హాస్పిటల్ తరఫున కుట్లు వేశాడు అని చెప్పిన ఆరోపణలు. ఈ హత్య జరిగిన రోజు జగన్మోహన్ రెడ్డి గారు భారతి గారు ఏ వెహికల్ అయితే ప్రయాణించారో, ఏ వెహికల్ అయితే డ్రైవర్ సమక్షంలో వీరిద్దరూ ఈ హత్య కేసుకు సంబంధించి సంభాషించుకున్నారో ఆ డ్రైవర్ నారాయణ తర్వాత రోజుల్లో మరణించడం జరిగింది. గంగాధర్ రెడ్డి మరణించడం జరిగింది. అవును సార్. ఆ డాక్టర్ కూడా భారతి గారి తండ్రి గంగిరెడ్డి గారు మరణించడం జరిగింది. అవును సార్. స్వయంగా డాక్టర్ అయి ఉండి అక్కడ కుట్లను పర్యవేక్షించిన అభిషేక్ రెడ్డి ఆయన గురించి మరణించడం జరిగింది. ఉమ్. శ్రీనివాస్ రెడ్డి మరణించడం జరిగింది. అవును సార్. అంటే రంగయ్య ఇవాళ ఇంతమంది మరణించిన తర్వాత ప్రభుత్వానికి కూడా అనుమానం వస్తూ ఉంది, ఇవి సహజ మరణాలా, ఉమ్, ఉమ్. ఈ కేసులో సాక్షులు మాత్రమే ఎందుకు ఎందుకు మరణిస్తా ఉన్నారు? అంటే ఇప్పుడు రంగయ్య గారి వైఫ్ సుశీలమ్మ గారు అయితే అనుమానాస్పదం, మాకు అనుమానాలు ఉన్నాయి తన చావులో అని చెప్పేసి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అట్లనే అక్కడ చూసుకుంటే పులివెందుల సిఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా, అంటే అశోక్ కుమార్ గారు, తను కూడా చెప్పడం జరిగింది, ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పడం జరిగింది. ఈ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మేము చూస్తున్నాం, విచారిస్తున్నాం, తను సుశీలమ్మ గారు కూడా ఇట్లా ఫిర్యాదు చేశారు, ఆ ఫిర్యాదు కూడా మేము తీసుకున్నాం అని చెప్పేసి. సార్ ఇక్కడ ఏంటంటే సిబిఐ మీద కూడా నిందలు వేస్తున్నారు. ఇది నేను ఎలా చూడాలంటారు సార్? అంటే ఇది కావాలని చేస్తున్నారా? గమనించుకోవాల్సింది ఏంటి అంటే, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో 2005 జనవరి 24వ తారీఖు రోజు నాటి తెలుగుదేశం ఎమ్మెల్యే పరిటాల రవీంద్ర గారు హత్యగావింపబడటం జరిగింది. అవును సార్. ఆ రోజు పరిటాల రవీంద్ర గారి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదులో వారు ప్రధానంగా చేసిన ఆరోపణ జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయంతో హత్య జరిగింది అని చెప్పని ఆరోపణ చేయడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఆయన హయాంలో సిబిఐ విచారణకు ఆదేశించారు. సిబిఐ సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారిని విచారించడం కోసం ముఖ్యమంత్రి గారి క్యాంపు కార్యాలయంలో విచారణ చేశారు. ఆ రోజు కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో కొనసాగుతున్న రోజుల్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి కొడుకు మీద వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సిబిఐ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి అయితే క్లీన్ చిట్ వచ్చింది. ఆయన ప్రమేయం లేదు అని చెప్పని సిబిఐ ద్వారా నిర్ధారణ చేశారు. కానీ ఆరోపణలు అయితే ఎఫ్ఐఆర్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు మెన్షన్ చేయడం జరిగింది. ఆ కేసులో కూడా ఇదే విధమైన మోడస్ ఆఫ్ ఆపరండి
పరిటాల రవి గారి కేసుకు సంబంధించి ఆయన చంపే ముందు ఆయన అనుయాయులు మొత్తాన్ని మట్టుపెడుతూ వచ్చారు, ఆయన నిర్వీర్యం చేస్తూ వచ్చారు. ఆయన చంపేసిన తర్వాత ఆ కేసులో ప్రధాన అక్యూజ్డ్ మొద్దుసీ నుంచి మొదలుపెట్టి వరుస పెట్టి అందరినీ చంపుకుంటూ వచ్చారు. ఇవాళ ప్రజలు, ఇవాళ అధికార పార్టీ కూడా దాన్నే పోల్చి చూస్తూ ఉన్నారు. ఆ రోజు ఇదే ఆరోపణలు వచ్చాయి, ఆ రోజు ఇదే విధంగా వ్యవహరించారు. ఇవాళ కూడా సాక్షాత్తు డాక్టర్ సునీత గారి వేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూపబడతా ఉన్నాయి. ఎందుకంటే చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారే పాలకుడిగా ఉండి ఆయన సిబిఐ విచారణ జరగకుండా ప్రతిబంధకాలు సృష్టిస్తున్న నేపథ్యంలోనే డాక్టర్ సునీత గారు సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఆ రాష్ట్రంలో విచారణ వేగవంతం కాదు, విచారణకు ప్రతిబంధకాలు కల్పిస్తూ ఉంటారు కాబట్టి విచారణ వేరే రాష్ట్రానికి బదిలీ చేయండి అని చెప్పని తెలంగాణకు బదిలీ చేయించుకున్నారు సుప్రీంకోర్టు అనుమతితోటి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు విచారణకు ప్రతిబంధకాలు కల్పిస్తున్నారనేది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారి యాజమాన్యంలో ఉన్న, ఆయన సతీమణి యాజమాన్యంలో ఉన్న సాక్షి పేపర్లో వివేకానంద రెడ్డి గారి కుమార్తెని, ఆమె వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ, వివేకానంద రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననానికి పాల్పడుతూ, వివేకానంద రెడ్డి గారికి అక్రమ సంబంధాలు ఉన్నాయి, ఆయనకి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉన్నాయి, ఆయనకి అక్రమ సంతానం ఉన్నారు, ఆయన అక్రమ సంతానానికి ఆస్తులు ఎక్కడ రాస్తారో అనే భయంతో డాక్టర్ సునీత గారు ఆమె భర్త నరెడ్డి రాజశేఖర రెడ్డి గారే హత్యకు పాల్పడ్డారు అని చెప్పిన సాక్షుల కథనాలు రాయించారు. దాన్నే రీట్రేట్ చేస్తా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సకల శాఖ మంత్రిగా చాలామణైన నాటి ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా బాధితురాలైన డాక్టర్ సునీత రావు గారిని బాధ్యులుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అంతకుముందు సంఘటన జరిగిన మరుసటి రోజు నాటి పాలకుడు చంద్రబాబు నాయుడు గారిని బాధ్యులుగా చిత్రీకరిస్తా నారాసుర రక్త చరిత్ర అని చెప్పని సాక్షిలో చంద్రబాబు నాయుడు గారి ఫోటో మార్ఫింగ్ చేసి ఆయన వ్యక్తిత్వ హనానికి పాల్పడుతూ ఆ ఎన్నికల్లో దాన్ని ఒక ప్రచారాస్త్రంగా మలుచుకొని సానుభూతి రప్పించుకొని ఓట్ల రూపంలో దండుకున్నారు. అంటే ఇవాళ జరిగింది హత్య అని చెప్పని తెలుసు, హత్య అని తెలిసి కూడా దాన్ని ముందుగా సహజమరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు, సాక్ష్యాలు తారుమారు చేశారు, రక్తపు మడుగులు కడిగేశారు, హత్య జరుగున్న బాడీకి కుట్లేశారు, కట్లు కట్టారు. ఎందుకు చేశారు ఈ ప్రయత్నాలన్నీ? ఎవరు ప్రోద్బలంతో చేశారు? ఇవాళ దస్తగిరి చెప్పినట్టుగా 40 కోట్ల రూపాయల సుపారీ ఇవ్వగలిగే సామర్థ్యం ఉన్న వ్యక్తులు ఎవరు? ఇన్ని అపరిష్కృతంగా ఉన్న ప్రశ్నలు కళ్ళ ముందు కనిపిస్తా ఉన్న నేపథ్యంలో వీటికి సమాధానాలు చెప్పించాల్సిన బాధ్యత, రప్పించాల్సిన బాధ్యత సిబిఐ మీద ఉంది. సిబిఐ ఇదే జాప్యం కొనసాగిస్తా ఉన్నప్పుడు, ఒక పక్క నుంచి వరుస క్రమంలో సాక్షులు అకాల మరణాలు పొందుతూ ఉన్నప్పుడు, 35 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల వయసులో ఉన్న సాక్షులు చనిపోతూ ఉన్నారు. ఇవాళ వయసు మీరో తీవ్ర అనారోగ్యాలతో చనిపోయినట్టుగా చిత్రీకరించబడతా ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకున్నట్టుగా చిత్రీకరించబడతా ఉన్నారు. కానీ ఈ మరణాలన్నిటి వెనక కుట్రకోణం ఉంది, సాక్షుల్ని మాయం చేసే కుట్రకోణం దాగుంది అని చెప్పని విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది. 100% ఆ దిశగా విచారణ వేగంగా జరిగి తీరాలి. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అంటారు. ఇవాళ ఇప్పటికే చాలా కాలాతీతం అయిపోయింది. ఇప్పటికే 5-6 విలువైన ప్రాణాలు పోయి కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నాయి. ఇంకా ఇదే విధమైన కాలయాపన జరిగే పక్షంలో ఇంకా ఎన్ని ప్రాణాలు కోల్పోవటం చూడాల్సి ఉంటుందో. రైట్, థ్యాంక్ యూ సో మచ్.